వరంగల్ హైవే సైడ్ ఉప్పల్ ఆర్ బోడుప్పల్ సైడ్ ఎవరైనా అఫోర్డబుల్ ప్రైజెస్ లో జీ ఆర్ G+1 లో ఇల్లు చూస్తే కనుక ఒకసారి మీరు ఈ ప్రాజెక్ట్ ట్రై చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి వచ్చేటప్పటికి 3 sides రోడ్స్ ఉంది. ఈ రోడ్ వచ్చేటప్పటికి బోడుప్పల్కి వెళ్తుంది అనమాట. అండ్ అదే ఇటు సైడ్ అయితే వరంగల్ హైవేకి వెళ్ళిపోద్ది ఈ రోడ్. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి దీని ఫ్రంట్ అన్ని 30 feet CC రోడ్సే ఉన్నాయి అనమాట. మీరు వీడియోలో చూడొచ్చు, అన్ని సైడ్ లో 30 feet CC రోడ్సే. సో మొత్తం డాంబార్ కూడా కాదు, CC రోడ్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేటప్పటికి 140 and 160 square yards లో G and G+1 లో వీళ్ళు కట్టి ఇస్తారనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే అందరూ ప్రీ లాంచ్ ఆఫర్లు అని అవని ఇవని పేమెంట్ ముందే తీసేసుకుంటారు కదా. వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే పేమెంట్ ముందు తీసుకోరు, మీరు ఎప్పుడైనా కట్టొచ్చు వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేలోపు. కానీ కన్స్ట్రక్షన్ పనులు మాత్రం ఆగవు. ఇక్కడ మీరు నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ వర్క్ కూడా అంతా నడుస్తూనే ఉంది. సో ఎవరైనా ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ గా డబ్బులు కట్టలేము, ఒక 2 నెలలు 6 నెలలు టైం కావాలి అనుకున్నా గానీ కట్టేలోపు వీళ్ళు కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ ఆపరు. సో రేట్స్ వచ్చేటప్పటికి 140 square yards ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1,20 lakhs కే వస్తుంది. అదే G+1 అయితే 1,40 lakhs కి. ఫేసింగ్ ని బట్టి ఒక 1-2 lakhs డిఫర్ అవుతుంది ఒక్కో ఫేసింగ్ ని బట్టి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని ఇల్లులు రోడ్ ఫేసింగ్ బిట్లే వస్తాయి అనమాట. ఎందుకంటే వీళ్ళకి 3 sides రోడ్లు ఉన్నాయి. సో నార్త్ ఫేసింగ్ ఇల్లులు, వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు, ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ చాయిస్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సైడ్ చూడొచ్చు, 3 sides రోడ్స్ ఉన్నాయి. కింద ఒకళ్ళు నడుస్తున్నారు కదా, అటు సైడ్ వెహికల్ వస్తుంది అండ్ అటు ఆపోజిట్ లో కూడా అక్కడ కూడా రోడ్ ఉంది. ఈ రోడ్ లో వెళ్తే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి జస్ట్ 10 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, 2 minutes వాక్ అంతే. అండ్ ఇటు కనుక వెళ్తే స్ట్రైట్ గా వెళ్ళిపోతే 10 minutes లో వరంగల్ హైవేకి వెళ్ళిపోతాము. చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇది. సో మనము బోడుప్పల్కి మధ్యలో ఉందన్నమాట ఈ సైట్. చుట్టుపక్కల మొత్తం అంతా డెవలప్డ్ ఏరియా ఇదంతా. సో ఈ సైట్ కి వచ్చేసి ఏంటి అంటే స్కూల్స్, హాస్పిటల్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. జస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్ లో వెళ్ళిపోవచ్చు వీటన్నిటికి. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఓనర్ ఉన్నారు, జాహ్నవి కన్స్ట్రక్షన్ ఓనర్ సాయి కుమార్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఆయనతో కూడా డిస్కస్ చేద్దాం. హాయ్ అండి. హలో సార్. హలో. సో మీవి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీరు విల్లా కన్స్ట్రక్షన్స్ చేసినట్టున్నారు కదా? అవునండి, మేము ఇంతకు ముందు విల్లా కన్స్ట్రక్షన్స్ చేసాము, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాము, అలా అదే విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కట్టాము. మోర్ దెన్ 100 homes కన్స్ట్రక్షన్ చేసాము సార్. 5 years 6 years నుంచి మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. సో ఇప్పుడు మనం బోడుప్పల్ లో మణికంఠ నగర్ లో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం సార్. ఓకే. సో అంటే ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? సార్ మేము చాలా అంటే విల్లా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను చాలా తిరిగాను. సో నాకు ఈ ఏరియా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక గుడ్ లొకాలిటీ, లైక్ అందరు అఫీషియల్స్ టైపే ఉన్నారు, గుడ్ పీపుల్ ఉన్నారు. సో వాటర్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నాకు పల్లవి మోడల్ స్కూల్ 2 minutes వాకింగ్ లోనే కనపడింది సార్. అండ్ మోర్ ఓవర్ చిన్న పిల్లలకి కిడ్స్ స్కూల్ అనేది కూడా మనకి మన వెంచర్ ఎదురుగానే ఉంది. సో అదే విధంగా మనకి బంగారు మైసమ్మ టెంపుల్స్ గానీ, లైక్ నిమిషాంబికమ్మ టెంపుల్ గానీ, లైక్ బ్యాక్ సైడ్ కాకతీయ హాస్పిటల్స్ గానీ, అభయ హాస్పిటల్స్ గానీ, హోటల్స్ గానీ, బాబాయ్ హోటల్ గానీ, లైక్ MJR మాల్స్ గానీ నాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకే ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు సెలెక్ట్ చేస్తారు. అవును సార్, అవును సార్. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనకి హైడ్రా ఎఫెక్ట్ అది ఉంది కదా, అంటే ఎక్కడ JCB వస్తుందో తెలియదు. సో ఇది హైడ్రా ప్రూఫ్ ఇది సార్. ఇది మేము తీసుకునేటప్పుడే మాకు 30 years ఎక్స్పీరియన్స్ లాయర్ గారు ఉంటారు. ఆ సార్ చెప్పిన తర్వాతే మేము ప్రొసీడ్ అయ్యాము. వన్స్ కస్టమర్ కూడా మేము వచ్చిన తర్వాత వాళ్ళకి సైట్ ఓకే అనుకున్నప్పుడు టోకెన్ అమౌంట్ ఒక 1 lakh స్మాల్ అమౌంట్ తీసుకొని మా డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని చెక్ చేసుకుని ఈసీ చూసుకొని రిజిస్టర్ ఆఫీస్ అన్ని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ కి వెళ్తాం సార్. సో మా పరిధిలో అయితే మేము 100% మొత్తం ఒక 1 month మొత్తం డాక్యుమెంట్స్ చూపించుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే మేము అవుట్ రేట్ తీసుకున్నాం. ఎందుకంటే మేము 7 crores 6 crores పెట్టి మేము ఎంత అమౌంట్ పెట్టేప్పుడు మేము ఇంకా ఎక్కువ చూసుకుంటాము. సో ఆ ప్రాబ్లం చేసే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉన్నా కూడా మేము వాళ్ళకి అమౌంట్ రిఫండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో మీ దగ్గర సైజెస్ అండ్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? మీ సైజ్ అండ్ రేట్ ని జస్టిఫికేషన్ జరుగుతుందా అనేది కూడా మీరే చెప్పండి. యాక్చువల్లీ మన దగ్గర 3 types ఆఫ్ సైజెస్ ఉన్నాయి సార్. నార్త్ ఫేస్ వచ్చేసి 167 నార్త్ వెస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది. 140 square yards లో నార్త్ లో ఉన్నాయి సార్. అండ్ మోర్ ఓవర్ అట్లానే ఈస్ట్ కి వచ్చేసి 160 square yards ఉన్నాయి, వెస్ట్ కి వచ్చేసి కూడా 160 square yards ఉన్నాయి సార్. సో మనం ప్రైజెస్ వచ్చేసి సార్ ఇప్పుడు నార్త్ ఫేస్ 140 square yards వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే 122 చెప్తున్నాం సార్, 1,22 లక్షలు చెప్తున్నాం అండ్ నెగోషియబుల్. G+1 అయితే 140 చెప్తున్నాం సార్, 1,40 లక్షలు చెప్తున్నాము, అది కూడా నెగోషియబుల్. అండ్
ఈస్ట్ వచ్చేసి 160 గజాలు సార్. అది వచ్చేసి మేము 155 చెప్తున్నాం సార్, 1,55,00,000 చెప్తున్నాం. అది కూడా నెగోషియబుల్. ఒట్టి గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే 125 చెప్తున్నాం సార్. సో అదే విధంగా వెస్ట్ కూడా ఒట్టి గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే 125, G+1 కావాలంటే 150, 1,50,00,000 చెప్తున్నాం సార్. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అన్నిటికీ వాళ్ళ కస్టమర్స్ వస్తే వాళ్ళకి సైట్ నచ్చితే కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడు 1,00,000 అటు ఇటు తగ్గచ్చు సార్. ఓకే. అండ్ ఇప్పుడు బయట మీకు తెలుసు మార్కెట్ బాగాలేదు, రిసెషన్ నడుస్తుంది, జాబ్లు కూడా స్టేబుల్ గా లేవు. సో జనాలందరూ ఏంటి అంటే ఎందుకులే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్, రేపు మళ్ళా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత జాబ్ పోతే అట్లా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనీ పేమెంట్ దగ్గర ఇష్యూ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు సార్. మన పేమెంట్ మెథడ్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హౌస్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మనీ మాకు ఇస్తా ఉండదు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అవడానికి మినిమం 5 to 6 months ఈజీగా పట్టింది. సో వాళ్ళు ఎట్లా లోన్ కి వెళ్తారు కాబట్టి లోన్ పేమెంట్ నడుస్తూ ఉంటుంది. 2-3 months లోన్ నడిచిద్ది. అప్పుడు లోన్ అమౌంట్ తీసుకుంటాము. మిగతా అమౌంట్ ఏంటంటే వాళ్ళ అవైలబిలిటీని బట్టి సార్. సో హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయి వాళ్ళు గృహప్రవేశం చేసుకునే మాకు అమౌంట్ ఇచ్చినా పర్లేదు. అర్జెంట్ గా 2 months 3 months లో అగ్రిమెంట్ ప్రకారం మాకు అమౌంట్ మొత్తం ఇచ్చేయాలనేది ఏం లేదు సార్. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే సార్ వాళ్ళకి నచ్చిన విధంగా ఈ టైప్ లో ఏంటంటే ఎలివేషన్స్ గానీ, పెయింట్స్ గానీ, ఫాల్ సీలింగ్ డిజైన్స్ గానీ, లైక్ ఏమన్నా కబోర్డ్స్ కూడా మేము సెల్ఫ్ లో చేపిస్తాం ఎక్కడెక్కడ కావాలని. రూమ్ సైజ్ పెంచుకోవడం గానీ, తగ్గించుకోవడం గానీ, అట్లా ఏమన్నా చేంజెస్ కావాలన్నా కూడా మేము చేసిస్తాం సార్. సో బేసిక్ గా మీరు ఒక డెవలపర్ లేకపోతే మామూలుగా బయట వేరే రెప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి, మేము కట్టిందే మీరు తీసుకోవాలి, ఎలివేషన్ మార్చకూడదు, ఏం మార్చొద్దు అంటారు. సో మీరు ఆ టైప్ కాదు. మేము అట్లా కాదు సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, కానీ నాకు కట్టించుకునేంత టైం లేదు. సో మీ హెల్ప్ తీసుకొని మీ ద్వారా 100% సార్ మేము ఫుల్ క్వాలిటీతో కడతాం సార్. మీరు హ్యాపీగా వచ్చి సార్ మాకు ఈ ఎలివేషన్ కావాలి, మాకు ఈ డిజైన్స్ కావాలి, మాకు వర్క్ ఉంది, మేము అందుకే సార్ మా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్లాగంటే మేము అట్లా కూడా చేసాం, మొత్తం ఒకేసారి కట్టేసి ఇచ్చాము. దానికంటే మేము గమనించింది ఏంటంటే సార్, కస్టమర్ వాళ్ళు ఓన్ గా కట్టుకునే ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసాం సార్. సో డిజైన్స్ గానీ, ఫాల్ సీలింగ్ గానీ అన్ని మా వర్కర్స్ వాళ్ళకి అప్పు చెప్తాం. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేయించుకుంటే మేము వాళ్ళతో వర్క్ చేపిస్తాం. అండ్ వాట్ అబౌట్ ద క్వాలిటీ? ఇప్పుడు సపోజ్ మీరు వాడే మెటీరియల్ కాదు, నేను నా సొంతగా నాకు వేరే నచ్చింది అది కావాలి అనుకోండి, అప్పుడు మేము ప్రొవైడ్ చేస్తే మీరు అదే యూజ్ చేసి చేయడం సార్. యాక్చువల్లీ మనం ఒక గుడ్ క్వాలిటీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. లైక్ ఐరన్ వచ్చేసి జైరాజ్, అండ్ సిమెంట్ వచ్చేసి భారతి అల్ట్రా, ప్లాస్టింగ్ వచ్చేసి KCP, అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి సెయింట్ గోబ్, లైట్స్ కానీ శానిటరీ వచ్చేసి సెరా ఇస్తున్నాము. సో మనం ఒక గుడ్ క్వాలిటీ, బేసిక్ గుడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం సార్. లేదు మాకు ఇంకా హై రేంజ్ క్వాలిటీ కానీ మీకు కావాలంటే దానికై ఎక్సెస్ అమౌంట్ ఇప్పుడు మేము ఇంత ఇస్తున్నాం, దానికై ఎక్సెస్ అమౌంట్ ఎంత అయితే ఉంటే మీరు పెట్టుకుంటే హ్యాపీగా మేము లేయింగ్ చేపిస్తాం సార్. సో మాకు ఎలా కావాలో మేము అలా 100% మీకు ఎలా కావాలో, మీకు ఏ విధంగా మోడల్స్ కావాలో మనం ముందే మనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మనం ఈ మోడల్స్ ఇస్తాం సార్, ఇవని చెప్తాం. లేదు సార్ మాకు ఇంకా హై రేంజ్ శానిటరీ సెరా ఇస్తా ఉంటున్నాం, లేదు మాకు జాగ్వార్ కావాలన్నారంటే ఆ శానిటరీ ఇచ్చే సెరా ఇచ్చే ప్రైస్ లో మీరు జాగ్వార్ కి ఒక 5,000 10,000 యాడ్ చేసుకుని దాని ప్రైస్ ఎంత అయితే అంతే సార్. కానీ ఫిట్టింగ్ ఇవన్నీ మాత్రం మా వాళ్ళే చేస్తారు. మెటీరియల్ ఒక్కటి దాని ప్రైస్ ఎంత అయ్యింది అనేది మీరు చూసుకొని తీసుకోవచ్చు సార్. సో మోర్ ఓవర్ మన దగ్గర హౌస్ తీసుకుంటే ఒక్క మనము ఫ్యాన్స్, ఏసీస్, లైట్స్, కబోర్డ్స్ ఇవి కాకుండా మిగతా ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే కబోర్డ్స్ చేయించుకొని వచ్చేయడమే, ఇంట్లోకి వచ్చేయడమే సార్. అండ్ మనం ఒక అంతే సార్ అంతే. అండ్ మనం ఒక టైం చెప్తే మోస్ట్లీ ఆ టైం కన్నా ఒక 1 month ముందే మేము హౌస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. ఒక మంత్ ఎక్స్ట్రా ఎందుకు చెప్తామంటే వీ డోంట్ నో ఏదైనా జరగచ్చు. సో 1 month ఎక్స్ట్రా చెప్తాం కానీ వీ విల్ ట్రై టు గివ్ 1 month ముందే. ఒకవేళ మీ పేమెంట్ మోడ్ లైక్ మీరు అమౌంట్ ఇవ్వకపోయినా మేము మాత్రం వర్క్ చేసిస్తాము. సో 5 lakhs అట్లా తగ్గినా కూడా మనం వి విల్ అడ్జస్ట్ ఇట్. సో సమ్మర్ సీజన్ కదా, మరి ఈ ఏరియాలో వాటర్ అవైలబిలిటీ అది ఎలా ఉంది? ఇప్పుడు మనకి హైదరాబాద్ వెస్ట్ సైడ్ అనుకోండి, వాళ్ళు ట్యాంకర్ల మీద బతుకుతున్నారు. సో ఈ ఏరియాలో మీరు ఈ వాటర్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నారు? సార్ యాక్చువల్లీ మేము సైట్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసాం సార్, వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. సో మేము ఏం చేసామంటే సార్, వాటర్ వేసేటప్పుడే అన్ని ఇండివిజువల్ మొత్తం 8 homes కి 8 individual బోర్డ్స్ వేసాం సార్. ప్రతి హౌస్ కి 70 లోనే వాటర్ ఫుల్ గా వచ్చేసాయి సార్. సో మాకు 70 లో ఫుల్ వాటర్ వచ్చినా కూడా 425 వేసాము, 425 డెప్త్ కి వేసాము. సో ఫ్యూచర్ లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉండేది సార్. 100% మీరు ఒకసారి వచ్చి లెంత్ చెక్ చేసుకోండి, చుట్టుపక్కల కూడా కనుక్కోండి, వాటర్ ప్రాబ్లం అయితే అసలు లేదు సార్ ఇక్కడ. సో మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఓకే, కానీ రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఇట్లా కట్టంగానే ఒక 3-4 సంవత్సరాల గోడలకు పెచ్చులు పడిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు మీ దగ్గర తీసుకునే బయర్స్ కి ఏమైనా మీరు వారంటీ టైప్ ఆఫ్ థింగ్ ఏమన్నా అట్లా అంటే మీ సైడ్ నుంచి మీరు క్వాలిటీ పరంగా మీరు ఎలా అష్యూర్ చేస్తారు కస్టమర్స్ ని? సార్ యాక్చువల్లీ మనం ఇప్పుడు దాకా మన కంపెనీ దగ్గర 100 homes అబోనే కట్టాం సార్. సో ఇప్పుడు దాకా మన దగ్గర తీసుకున్న ఏ కస్టమర్ కంప్లైంట్ కూడా రాలేదు మా దగ్గర. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మీరు తీసుకునే ముందు మనకి ఈ స్టేజ్ లో ఉంది కాబట్టి మీరు ఒకసారి మా కన్స్ట్రక్షన్స్ కూడా చూడండి. కస్టమర్స్ వచ్చేవాళ్ళు మా కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ RTC కాలనీ జంక్షన్ లో దగ్గర 50 homes లో కన్స్ట్రక్షన్ చేసాము. మీరు వచ్చి ఒకసారి మా కన్స్ట్రక్షన్ కూడా చూడండి.
సో మీకు ఒకవేళ ఏమన్నా ప్లంబింగ్ ప్రాబ్లం లేదా కొత్త ఇల్లు వచ్చినప్పుడు చిన్న చిన్న ప్లంబింగ్ కానీ లీక్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఎమ్మటే రెస్పాండ్ అయ్యి మా వర్కర్స్ సెండ్ చేస్తాను సార్. మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఐ విల్ బి దేర్ 100% షూర్. యూట్యూబ్ లో ఆడియన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవడం 100% సార్. నాకు ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేస్తే నేనే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మా కన్స్ట్రక్షన్స్ ఇవి, మా కస్టమర్స్ తో కూడా మాట్లాడిపిస్తాను. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో డిస్కస్, నేను సైడ్కి వెళ్ళిపోతాను, వాళ్ళు డిస్కషన్ చేసుకుని దాని తర్వాత మా దగ్గర 100% సార్. మనం హౌసెస్ ఎక్కువ కడతా ఉంటాం కాబట్టి మార్జిన్ గానీ అట్లాంటి అంత ఏమైనా చూసుకోం సార్. మేము క్వాలిటీ ఫుల్ క్వాలిటీతో ఇస్తాము. మాకు ఒక గుడ్ విల్ కోసం మేము వర్క్ చేస్తాం సార్. కస్టమర్ హ్యాపీ మాకు మోర్ దెన్ ఇంపార్టెంట్. సో కస్టమర్స్ ఎవరైనా మీ సైట్ కి వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ టైం లో రమ్మంటారా, ఎట్లా దాని గురించి? సార్ మనం ఎనీ టైం మన సైట్ కి రావచ్చు సార్. నేను ఎనీ టైం ఇక్కడే ఉంటాను ఆల్ ద టైం. అండ్ ఆల్రెడీ మన ఒక 2 to 3 homes ఆల్రెడీ బుక్ అయిపోయి మనం బోర్లు వేసే టైంకే ఇక్కడ ఉన్న వాళ్ళే వచ్చి బుక్ చేసుకున్నారు సార్. సో మీరు ఎనీ టైం రావచ్చు. మన ఆఫీస్ కూడా ఇక్కడే ఉండి కూర్చొని మీ డౌట్స్ ఏమున్నాయి మొత్తం డిస్కస్ చేయొచ్చు. ప్రైస్ కూడా డిస్కస్ చేయొచ్చు. మనం చెప్పిన ప్రైజెస్ అన్నిటికీ నెగోషియబుల్. మనం ప్రైస్ దగ్గర ఇంతే ఉంటాం ఆ టైప్ కాదు. సో వీఆర్ అవైలబిలిటీ ఎనీ టైం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబిలిటీ ఉంటాము. డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి. మీ లాయర్ కి మీ వాళ్ళందరూ చూపించుకున్న తర్వాత ప్రొసీడ్ అవుదాం.